నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్లు స్వామివారి గురించి తిరుమల దేవస్థానం గురించి తెలుసుకోవచ్చండి. ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే ఈరోజు టీటీడీ యాజమాన్యం వారు 50 రూపాయలు 100 రూపాయల రూమ్స్ అనేవి తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా కేవలము 1900 మాత్రమే విడుదల చేయటం జరిగింది. అవన్నీ కూడా ప్రస్తుతానికైతే బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా రూములు అయితే తిరుమల కొండపైన మీకు ఈరోజు కోట అయిపోయింది. అలాగే ఈరోజు 1000 రూపాయల రూములు 1518 రూపాయల రూములు కేవలం 30 మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం అయితే వీటి కోటా కూడా అయిపోయిందండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను. సో ప్రస్తుతానికైతే ఈరోజు తిరుమల కొండపైన రూములు అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా అయిపోయినాయండి. ఇది ఫస్ట్ పాయింట్. మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. కేవలం 1900 రూములు మాత్రమే ఈరోజు విడుదల చేయటం అయింది. బుకింగ్స్ కూడా అయిపోయినాయి. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి టీటీడీ యాజమాన్యం వారు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఈ వారము అంటే 31 ఆగస్టు 31కి సంబంధించి శనివారానికి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి అయితే విడుదల చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఈ టోకెన్లు ఈరోజు ఎవరైనా కానీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. టీటీడీ వారు అఫీషియల్గా అయితే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. 250 అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి ఈ శనివారానికి సంబంధించి విడుదల చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే తిరుమల కొండపైన ఉన్నటువంటి స్థానికులు అయితే అప్లై చేసుకోకూడదు. ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు 500 రూపాయలు మీరు ఆన్లైన్లో అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత రేపు శుక్రవారము తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మీరు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ టోకెన్లు తీసుకుంటారో వారు మాత్రమే ఎల్లుండి వెళ్ళి అంగ ప్రదక్షిణ చేసుకోగలరు. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ 500 రూపాయలు అనేవి మీకు టీటీడీ యాజమాన్యం వారు మరలా రిఫండ్ అనేది మీ అకౌంట్లో అంగ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ అంగ ప్రదక్షిణ అనేది ఫ్రీ టోకెన్ కాబట్టి. ఓకేనా అండి. అలాగే తిరుమల కొండపైన వాళ్ళు ఎవరైనా ఈ అంగ ప్రదక్షిణ సెలెక్ట్ అయితే వారికి డబ్బులు వెనక్కి ఇవ్వరు. అలాగే దర్శనం కూడా చేపించరు. అంగ ప్రదక్షిణ చేయనివ్వరు. ఇది న్యూ రూల్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇంకా ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా, ప్రతిరోజు కూడా తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలోను అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా మీకు నడక మార్గం టోకెన్లు కాకుండా భూదేవి కాంప్లెక్స్ దగ్గర మీకు అలిపిరి నడక మార్గం వాళ్ళకి సర్వదర్శన టోకెన్లు, మిగతా భక్తులకి కూడా ఈ 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఈరోజు ఉదయము ఈ టోకెన్లు ఇవ్వడం జరిగింది. కోటా కూడా పూర్తి అయిపోయింది. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే 3000 ఇచ్చారండి. ఈ టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే అయిపోయినాయి. స్క్రీన్ పైన చూడండి. ఉదయం 8 గంటల 21 నిమిషాలకే కేవలము మీకు 939 టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ టైంకి ఇప్పుడు ప్రస్తుతం అయితే టోకెన్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈ అప్డేట్ కూడా మీకు చెప్పడం నేను జరిగింది. ప్రస్తుతం అయితే సర్వదర్శన టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కోటా అయితే అయిపోయిందండి. అలాగే ఈరోజు భక్తులు అందరూ కూడా దర్శన టికెట్ లేని వారు తిరుమల కొండపైకి వెళ్తే ప్రస్తుతం అయితే దాదాపు 19 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఫుల్గా కంపార్ట్మెంట్లు నిండిపోయినాయి. వైకుంఠం 2 కాంప్లెక్స్లో అయితే 2 కంపార్ట్మెంట్ల నుంచి 19 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయినాయి. ఇక ఈరోజు సర్వదర్శనము వితౌట్ టోకెను లేకుండా దర్శనం చేసుకునే వాళ్ళకి 18 గంటలు పడుతుందని టీటీడీ యాజమాన్యం వారే మనకు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఎవరైనా 300, 500 రూపాయల దర్శన టికెట్ ఉంటుందో వారికి దర్శనం అనేది మీకు 3 గంటల లోపల అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారికైతే దర్శనం అనేది మీకు దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్నటి రోజు స్వామివారిని 76,772 మంది దర్శనం చేసుకున్నారు. 30,293 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.82 స్వామివారి హుండీ కానుకలండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగేనండి ప్రస్తుతం అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదండి
ఆన్లైన్ బుకింగ్ ద్వారా అన్ని రకాల దర్శన టికెట్లు నవంబర్ వరకు అయితే అయిపోయినాయి. రూములు కూడా అయిపోయినాయి. ప్రతిరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు కోటా అనేది నేను మీ అందరికీ లైవ్ అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ నవంబర్ వరకు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన రూములు ప్రయత్నం చేయండి. దర్శన్ టికెట్ లేని వారు సర్వదర్శన్ టోకెన్లు నేను చెప్పిన ఈ 3 కౌంటర్లో వచ్చి ఉదయము 2 గంటల నుంచి 8 గంటల లోపలే ఈ టోకెన్లు అయిపోతే తీసుకోండి. అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వడం లేదు. శ్రీవారి నడక మార్గంలో ప్రతిరోజు 3000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం విధానం ద్వారా మీ అందరికీ కూడా సెప్టెంబర్ వరకు దర్శన టోకెన్లు అయిపోయినాయి. ఇక అక్టోబర్ నవంబర్ కోటా అయితే విడుదల అవ్వాల్సి ఉంది. వచ్చే నెల ఈ కోటా అనేది విడుదలవుతుంది. ఓకేనా అండి? ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.